హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు బుజ్జీస్ కిచెన్లో మనము క్యారెట్ మరియు బాదం పప్పులతో చేసే ఈ అద్భుతమైన పాయసంని మనం రుచి చూడబోతున్నాం. ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు కంటి చూపు మెరుగుపడుతుంది ఈ క్యారెట్ వల్ల, అండ్ ఆల్మండ్స్ వల్ల కూడా మన బుద్ధి బలం బాగా పెరుగుతుంది. అలాగే కొత్త సంవత్సరం కూడా వస్తుంది కదా, మనము మన ఇండియన్ స్టైల్లో హెల్దీగా పాయసం చేసుకొని తిందాము కేక్స్ బదులు. సో దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా పెద్ద సైజ్ క్యారెట్ని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకుంటున్నాను. క్యారెట్ తోలు తీసేసి ముక్కలుగా చేసి పెట్టుకోండి. తర్వాత వేడివేడి పాలల్లో ఒక 5 జీడిపప్పులను అలాగే ఒక 5 బాదం పప్పులను 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. దీన్ని మనము తర్వాత వాడుకుందాం. అలాగే కిస్మిస్, బాదం పప్పు, అలాగే జీడిపప్పు, అలాగే పిస్తా పప్పు, ఈ 4టిని ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను పాయసం కోసము. మనము చక్కెరతో కాకుండా నేను ఇక్కడ బెల్లంతో ఈ పాయసం చేస్తున్నాను కాబట్టి దీన్ని కూడా బెల్లంని తురిమి పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను అందులోకి వేయండి. అలాగే నానబెట్టుకున్న జీడిపప్పు మరియు బాదం పప్పులను పాలతో పాటు వేసేసేయండి. తర్వాత కొద్దిగా నీరు యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వడకలుగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాలా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, చాలా క్రీమీగా ఉంది, అలాగే థిక్గా కూడా ఉంది ఈ పేస్ట్. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇందులోకి వేసి లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా వేయించుకోవాలి. మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ బాగా ఎర్రగా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ మరియు నట్స్ పేస్ట్ ఉంటుంది కదా, ఇందులోకి వేసి లో ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇది కలుపుతూ ఈ పేస్ట్ థిక్గా అయిపోతుంది. ఇలా ఉడికిస్తూ ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత థిక్గా అయిపోతుంది. అప్పుడు మనము దంచిన యాలక్క బుడ్డను ఇందులోకి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. ఎంత దాకా కలుపుకోవాలంటే ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ పేస్ట్ కొద్దిగా బాగా ఫ్రై అయ్యి ఇలా పేస్ట్ లాగా కాకుండా థిక్ పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఇందులోకి సగం కప్పు పాలని యాడ్ చేసుకొని ఒకసారి ఉంటలు లేకుండా బాగా కలుపుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఉంటలు అన్నీ వెళ్ళిపోయి బాగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం పాలు వేసింటామో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళను కూడా వేయండి. నేను ఇక్కడ 1 కప్పు పాలు 1 కప్పు నీళ్లు వేసాను. వేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత మనకు రుచికి సరిపడినంత బెల్లాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను కదా, ఆ బెల్లంని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. నాకైతే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల బెల్లం సరిపోయింది. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని మళ్ళీ యాడ్ చేసి ఒకసారి బెల్లం మొత్తం కరిగిపోయే వరకు బాగా కలిసి ఉడికించండి. ఈ మిశ్రమాన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఎప్పుడైతే మనం బాగా ఉడకనిస్తామో బెల్లం బాగా కరిగిపోయి ఈ ఫ్లేవర్స్ అంతా ఈ పాయసంకి బాగా పట్టుకుంటుంది. ఇలా 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఉడికించిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ముందుగా కొద్దిగా నీరుగా ఉన్నా కూడా పాయసము చల్లగా అయ్యే కొద్దీ అది థిక్గా అయిపోతుంది. అప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు వెచ్చగా ఉండగానే సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చల్లగా అయితే నాకు చాలా ఇష్టం, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీ ఇంట్లో వాళ్ళకు నచ్చిన తీరులో మీరు సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే ఈ క్యారెట్ బాదం పప్పుల పాయసంని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా కుదిరిందో. ఈ న్యూ ఇయర్కి మనము హెల్తీగా ఈ పాయసంతో మనం మన న్యూ ఇయర్ని స్టార్ట్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.